నమస్కారం. మనందరం ప్రేమ కోసం తపిస్తుంటాం. కాని మన ప్రేమలో తరచుగా ఒక లోపముంటుంది. అదే సొంతం చేసుకోవాలనే కోరిక. మనం ప్రేమించినవారు మన మాట వినాలనో, మనల్ని వదిలి వెళ్లకూడదనో బంధిస్తాం. కాని భగవద్గీత అంటుంది, సొంతం చేసుకోకుండా ప్రేమించడం నేర్చుకో అని. అది ఎలా సాధ్యం? ఈ 3 నిమిషాల్లో ఆ ప్రేమ రహస్యాన్ని తెలుసుకుందాం. శ్రీకృష్ణుడి ప్రకారం ఒక పువ్వును చూసి ఆనందించడం ప్రేమ. ఆ పువ్వును కోసి జేబులో పెట్టుకోవాలనుకోవడం వ్యామోహం. మొదటిది ఆ పువ్వుకు జీవాన్ని ఇస్తే, రెండవది ఆ పువ్వును చంపేస్తుంది. బంధాలలో కూడా అంతే. ఎప్పుడైతే మనం నువ్వు నా సొంతం అనుకుంటామో అక్కడ అభద్రతాభావం మొదలవుతుంది. గీతలో కృష్ణుడు చెప్పిన అనసక్తి అంటే ఏమీ పట్టనట్లు ఉండటం కాదు, ఫలితం మీద ఆశ లేకుండా, స్వార్థం లేకుండా ప్రేమించడం. నిజమైన ప్రేమ ఎదుటివారి ఎదుగుదలను కోరుకుంటుంది, వారిని తన గుప్పిట్లో ఉంచుకోవాలని చూడదు. మన దుఃఖానికి కారణం మన దగ్గరున్న వస్తువులు లేదా వ్యక్తులు కాదు, వాటిని పట్టుకుని వదిలిపెట్టలేకపోవడమే. నువ్వు కేవలం ఒక పాత్రను పోషిస్తున్నావు, ఏదీ నీ సొంతం కాదు అని గీత గుర్తుచేస్తుంది. ఎప్పుడైతే మనం ఎదుటివారిని ఒక స్వతంత్ర ఆత్మగా చూస్తామో అప్పుడు మన ప్రేమలో భయం పోయి గౌరవం పెరుగుతుంది. ఒక తోటమాలి మొక్కను ప్రేమించినట్లు ప్రేమించండి. ఆయన నీళ్లు పోస్తాడు, జాగ్రత్తగా చూస్తాడు, కాని ఆ మొక్క తనవైపే పెరగాలని ఒత్తిడి చెయ్యడు. అదే అసలైన దైవిక ప్రేమ. ప్రేమ అంటే బంధం కాదు, అది ఒక విముక్తి. ఈ గీతాపాఠం మీకు నచ్చితే లైక్ చెయ్యండి. మీ రిలేషన్షిప్లో మీరు ఈ సూత్రాన్ని పాటిస్తున్నారా? కామెంట్ చెయ్యండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జీవిత పాఠాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.